వెల్కమ్ బ్యాక్ టు భార్గవ్ షార్ట్ అండ్ క్లాసెస్. మనం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ షార్ట్ హ్యాండ్, ఈ హర్డిల్, ప్రాక్టికల్ ఇది హర్డిల్. ఈ హర్డిల్ దాటేసామంటే ఇంకా మీరు ఆగరు. వోవెల్స్, మనకి ఇంగ్లీష్లో అల్ఫాబెట్స్ A to Z 26 అల్ఫాబెట్స్ ఉన్నాయి. అది 2 పార్ట్స్గా డివైడ్ అయినాయి, వోవెల్స్, కాన్సోనెంట్స్. ఆ 26 లోంచి A, E, I, O అండ్ U 5 ఆల్ఫాబెట్స్ తీసి పక్కన పెడితే దే ఆర్ టర్మ్డ్ యాజ్ వోవెల్స్. అదర్ 21 ఆర్ కాన్సోనెంట్స్. ఇలా ఇంగ్లీష్లో డివైడ్ అయింది. వేరాజ్ షార్ట్ హ్యాండ్లో మనకి కాన్సోనెంట్స్ PB, TD, CJ ఇలా 26 కాన్సోనెంట్స్ వచ్చినాయి. కొన్ని గ్రూప్ ఆఫ్ కాన్సోనెంట్స్ తీయడానికి కుదరలేదు. సో దానికోసమని మనకి చూడండి, వీ హ్యావ్ vowels లో vowels are of two types. Vowels are of two types, right? ఒకటి డాట్ వోవెల్స్, రెండు డాష్ వోవెల్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, షార్ట్ హ్యాండ్ ఈజ్ ఫోనెటిక్ లాంగ్వేజ్, సౌండ్ బేస్డ్ మాత్రమే. అందుకే షార్ట్ హ్యాండ్ వచ్చేసాక ఎవరైనా మాట్లాడుతుంటే మన తల వంచి మనం రాసుకుంటాం. వాళ్ళు మాట్లాడే సౌండే మనకి వినిపించాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఆడ మగ మనకి ఏం సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడే సౌండ్ ఇంగ్లీష్లో ఉంది అంటే మనం రాసేస్తాం, తల వంచుకొని రాసుకుంటాం. అదే క్లాస్ చెప్పేటప్పుడు అయితే మనం అలా అటెంటివ్గా అలా చూస్తూ ఉంటాం ఫ్యాకల్టీని, లెక్చరర్ని, ప్రొఫెసర్ని. బట్ షార్ట్ హ్యాండ్ ఎవరైతే డిక్టేషన్ ఇస్తున్నారో వాళ్ళతో సంబంధాన్ని మనం తలకాయ ఉంచుకొని రాసుకుంటాం. అంటే వీఆర్ లిజనింగ్ టు వాట్ ఈజ్ డిక్టేటెడ్, దాన్ని బేస్ చేసుకొని రాస్తాం. అందుకే ఫస్ట్లోనే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? సైకాలజీ SKLJ 4 స్ట్రోక్సే రాస్తాం, అది సైకాలజీ అయిపోతుంది. అదే స్పెల్లింగ్లోకి వస్తే PSYCHOLOGY ఇంత ఉంది స్పెల్లింగ్, రైట్? సో వోవెల్స్కి వచ్చేసరికి డాట్ వోవెల్స్ అండ్ డాష్ వోవెల్స్ అన్నాం. మళ్ళీ డాట్ వోవెల్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్లో డివైడ్ అయినాయి. మనకి స్ట్రోక్స్ లైట్ థిక్, P లైట్, B థిక్, F లైట్, V థిక్, K లైట్, G థిక్. అలాగా డాట్స్లో థిక్ డాట్ అండ్ లైట్ డాట్. అలాగే డాష్ ఓవెల్స్లో థిక్ డాష్ అండ్ లైట్ డాష్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి, మనం ఆల్రెడీ ఒకటి చదువుకున్నాం. ఏంటి? స్ట్రోక్కి 2 సైడ్స్ ఉంటాయని. ఎవ్రీ స్ట్రోక్ హ్యాస్ 2 సైడ్స్ అన్నాం. దట్ ఈస్ ప్రిసీడింగ్ సైడ్. ఒక స్ట్రోక్ రాస్తే ప్రిసీడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్ అన్నాం. సో వోవెల్స్ కూడా, వోవెల్ ప్లేసెస్ కూడా 1, 2, 3 ప్రిసీడింగ్ సైడ్, 1, 2, 3 ఫాలోయింగ్ సైడ్ అన్నాం, రైట్? ఇప్పుడు ఇంకొకటి వోవెల్ ప్లేస్, వోవెల్ ప్లేస్ వర్సెస్ లైన్ పొజిషన్. మనం లైన్ పొజిషన్ కూడా డిస్కస్ చేసాం, అబౌవ్ ది లైన్, ఆన్ ది లైన్, త్రూ ది లైన్ అని. ఇప్పుడు వోవెల్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అయితే, వోవెల్ ఫస్ట్ ప్లేస్ అయితే స్ట్రోక్ ని అబౌవ్ ది లైన్ రాస్తాము. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ స్ట్రోక్ మాత్రమే. జాయింట్ స్ట్రోక్ లో మనం ఫస్ట్ స్ట్రోక్ ఏది రాసామో దాని తర్వాత నుంచి మిగతా ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతాయి, రైట్? అలా ఫస్ట్ స్ట్రోక్, ఫస్ట్ ప్లేస్ వోవెల్ వస్తే ఫస్ట్ స్ట్రోక్ ని అబౌవ్ ది లైన్ రాస్తాం. సెకండ్ ప్లేస్ వోవెల్ వస్తే ఫస్ట్ స్ట్రోక్ ని ఆన్ ది లైన్ రాస్తున్నాం, ఫస్ట్ స్ట్రోక్ కి మాత్రమే. అదే వోవెల్ ప్లేస్ థర్డ్ అయితే, థర్డ్ ప్లేస్ వోవెల్ అయితే ఫస్ట్ స్ట్రోక్ ని త్రూ ది లైన్ రాస్తాం. బ్లైండ్ రూల్ గుర్తుపెట్టుకోండి, వోవెల్ ప్లేస్ వర్సెస్ లైన్ పొజిషన్. డన్. దీని బేసిస్ మీద ఇప్పుడు మనము వోవెల్స్ ని డీల్ చేద్దాం. ఒక చిన్న ఫ్లో చార్ట్ వేద్దాం ఇక్కడ. వోవెల్స్, సో వోవెల్స్ అనేవి బేసిక్ గా 2. One is dot vowel, 2 is dash.
మనకి స్ట్రోక్స్ లో లైట్ థిక్ అన్నాం కదా, ఇక్కడ డీల్ చేసాం లైట్ థిక్ అండ్ లైట్, రైట్. అలా డాట్స్ లో, డాట్ ఓవెల్స్ లో అగైన్ థిక్ డాట్ ఓవెల్, లైట్ డాట్ ఓవెల్. థిక్ డాష్ ఓవెల్, లైట్ డాష్ ఓవెల్. మనం ఇందాక ఓవెల్ ప్లేస్ ఎన్ని అన్నాం, ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నాం కదా, 3 places. సో ఈచ్ పొజిషన్ ఫస్ట్ థిక్ డాట్ ఓవెల్ 3 places, 1 2 3. లైట్ డాట్ ఓవెల్ 1 2 3. థిక్ డాష్ ఓవెల్ 1 2 3. లైట్ డాష్ ఓవెల్ 1 2 3. దెన్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, థిక్ డాష్ ఓవెల్ అంటే ఇది థ్రోట్ లెవెల్ సౌండ్స్, గొంతులోంచి వస్తుంది థిక్ డాట్ ఓవెల్. అదేంటి, మాట్లాడినా ఏదైనా సౌండ్ అంటే గొంతులోంచే కదా, అది ఇంకో చోట నుంచి ఎలా వస్తుందో ఏమొస్తుందో అది వచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో బేసిక్గా థిక్ డాట్ ఓవెల్ అనేది థ్రోట్ లెవెల్ సౌండ్, సౌండ్ బేస్డ్. ముందే చెప్తున్నా, మన షార్ట్ హ్యాండ్ అనేది ఫోనెటిక్ లాంగ్వేజ్, ఫోన్ అంటేనే సౌండ్ బేస్డ్ లాంగ్వేజ్ లో ఇక్కడ థిక్ డాట్ ఓవెల్ లో ఫస్ట్ ప్లేస్ కి వచ్చేది ఏఏ ఏహెచ్, ఆ, వెరీ క్లియర్ సౌండ్ ఆఫ్ ఆ. వాయిస్ థ్రోట్ దగ్గర నుంచి క్లియర్ ఓపెన్, నోరు మొత్తం ఓపెన్ అవుతుంది. ఆ, నోరు ఓపెన్ చేయకుండా అంటే కుదరదు, అది వేరే ఓవెల్ సౌండ్కి వెళ్తుంది. ఇది క్లియర్గా నోరు ఓపెన్ చేసి ఆ ప్రొనౌన్స్ చేయండి, ఆ ప్రొనౌన్స్ చేయండి క్లియర్గా. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ లైవ్ ఫేస్ టు ఫేస్ కూడా ఇలా సౌండ్ చేస్తేనే మనకి క్లారిటీ వస్తుంది, అందుకని మీతో అనిపిస్తున్నా. ఆ ఈజ్ ఫస్ట్ ప్లేస్. ఓకే, ఈ ఫస్ట్ ప్లేస్ ఓవెల్కి మనకి జాయింట్ స్ట్రోక్ కూడా తెలుసు కదా. సో ఒక లైన్ డ్రా చేస్తాను ముందు. సో పి రాస్తాను. ఫస్ట్ ప్లేస్ అంటే ఏంటి, అబౌవ్ ది లైన్ రాయాలి. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఫస్ట్ ప్లేస్కి లైన్ పొజిషన్ అబౌవ్ ది లైన్ అన్నాం కాబట్టి పి అబౌవ్ ది లైన్ రాసి ఫాలోయింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్లో థిక్ డాట్ పెడితే దట్ బికమ్స్ పిఏఏ, పా. పీకి ఫాలోయింగ్ సైడ్ ఉంది కాబట్టి. అదే ప్రిసీడింగ్ సైడ్ పెడితే పి రాసి ప్రిసీడింగ్ సైడ్ థిక్ డాట్ పెడితే ఆప్, పీకి ప్రిసీడింగ్ సైడ్ ఉంది కాబట్టి. అదే ఎస్కి ఎస్ రాద్దాం, ఫాలోయింగ్ సైడ్ థిక్ డాట్ సా, ఎస్ఏఏ, ఎస్ఏడబ్ల్యూ రాయట్లేదు, అది వేరే వచ్చేస్తుంది. అదే ప్రిసీడింగ్ సైడ్ పెడితే ఆస్. గాట్ ఇట్. ఫస్ట్ ప్లేస్ అబౌవ్ ది లైన్ రాస్తాం, ప్రిసీడింగ్ సైడా ఫాలోయింగ్ సైడా దాన్ని బట్టి సౌండ్ చేంజ్ అవుతుంది, వాయిస్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ప్రిసీడింగ్ సైడ్ ఆ వస్తే ఆ తర్వాత కాన్సనెంట్, ఓవెలే ఫాలోయింగ్ సైడ్ ఉంటే ఫస్ట్ కాన్సనెంట్ తర్వాత ఓవెల్ సౌండ్, రైట్. అంటే కాన్సనెంట్ ప్లస్ ఓవెల్ అయితే ఫాలోయింగ్ సైడ్ ఓవెల్ ఉంటుంది, ఓవెల్ ఫాలోయింగ్ సైడ్ వస్తుంది. అదే ఫస్ట్ ఓవెల్ వచ్చి తర్వాత కాన్సనెంట్ వస్తే దట్ ఈస్ ఓవెల్ ప్రిసీడింగ్ సైడ్ ఉంటుంది, రైట్. దీనికి చిన్న ఎగ్జాంపుల్స్ చేద్దాం. Let us go with some example, right. ఇప్పుడు పీకి ఎం యాడ్ చేద్దాం, పిఏఏఎం అనుకుందాం. ఇది లైన్, పి అబౌవ్ ది లైన్, జాయింట్ స్ట్రోక్ కాబట్టి ఎం యాడ్ చేసాం. పీకి ఫస్ట్ ప్లేస్ లో థిక్ డాట్ ఓవెల్ పెట్టాం. ఇది ఏమైంది, పామ్. యాక్చువల్ స్పెల్లింగ్ ఏమవుతుంది, ఇది కాదు. యాక్చువల్ స్పెల్లింగ్ పిఏఎల్ఎం, ఎల్ సైలెంట్.
సైలెంట్ దాన్ని మనకి ఏం వినపడుతుందో అదే రాస్తాము. అంటే వాట్ వి హియర్, వి రైట్. ఏమి వినపడుతుందో అదే మనము రాస్తాము. PALM పామ్ లో ఎల్ సైలెంట్ కదా, కనుక పామ్ PM జాయింట్ స్ట్రోక్ రాసి ఫస్ట్ ప్లేస్ పెట్టండి. ఈ వోవెల్స్ ఎంత క్లోజ్ గా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, రైట్? ఇది ఒక డౌట్ వస్తుంది. సో వోవెల్స్ ఆర్ రిటన్, ఇవన్నీ మీరు బుక్ లో రాసుకోండా, మీకు యూట్యూబ్ లో ఉంది, బట్ స్టిల్ బుక్ లో రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. వోవెల్స్ ఆర్ రిటన్ విత్ హెయిర్ లైన్ గ్యాప్, వెంట్రుక మందం అంతే ఉండాలి గ్యాప్, హెయిర్ లైన్ గ్యాప్ టు ది స్ట్రోక్, రైట్? నౌ లెట్ us take బామ్, BM, లైట్ థిక్ స్ట్రోక్స్ లో డిఫరెన్స్ ఉండదు మళ్ళీ, ఓకే? జార్, J downward R, జార్. చార్మ్, CHARM, CHARM. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు ఆర్ వచ్చింది కాబట్టి డౌన్వర్డ్ రాయాలా, అప్వర్డ్ రాయాలా? అది నెక్స్ట్ చాప్టర్, వోవెల్స్ అయిపోయిన నెక్స్ట్ చాప్టరే డిఫరెన్సియేషన్. ఆర్ ఎప్పుడు, డౌన్వర్డ్ ఆర్ ఎప్పుడు రాయాలి, రే ఎప్పుడు రాయాలి, అప్వర్డ్ హెచ్ ఎప్పుడు రాయాలి, డౌన్వర్డ్ హెచ్ ఎప్పుడు రాయాలి, ఈ రెండిట్లోనే చిన్న కన్ఫ్యూజన్. అది వోవెల్స్ అయిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది. సో చే అబౌవ్ ది లైన్, డౌన్వర్డ్ ఆర్, ఎం, చార్మ్. ఆస్క్, ఏ సింగిల్ ఉన్నా సౌండ్ ఏంటి, ఆ, క్లియర్ ఆ సౌండ్ ఉంది. స్ట్రోక్ ఎస్ అబౌవ్ ది లైన్, కే ఫస్ట్ ప్లేస్ ప్రిసీడింగ్ సైడ్ లో థిక్ డాట్, ఆస్క్. ఆర్క్, ARC, downward R, K, first place thick dot, arc. ఒక వర్డ్ చెప్తాను చూడండి, అరేంజ్, RNJ. ఇప్పుడే వద్దు, దీంట్లో వేరేది కూడా వస్తుంది. సో పెద్ద వర్డ్ అయిపోతుంది. ఓకే, దీని మీద ఎగ్జాంపుల్స్ ఇంకా PAR, పార్, PAR, పార్. ఇవేంటి చిన్న వర్డ్స్ మాకు రావా అనుకోకండి, షార్ట్ హ్యాండ్ లో మనకేమీ తెలియదు. సో ప్రతి వర్డ్ ని రాయాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. బార్, B downward R. Right? Palm, bomb, jar, char, charm, ask, arc, par, bar. Done? ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాను వోవెల్స్ దగ్గరికి. సెకండ్ ప్లేస్, ఈ సెకండ్ ప్లేస్ వోవెల్లో, దిస్ సెకండ్ ప్లేస్, మనం ఫస్ట్ ప్లేస్ కి ఆ అన్నాం. ఫస్ట్ ప్లేస్ వరకు క్లియర్ కదా, అవి ప్రాక్టీస్ చేయండి, రైట్? ఈచ్ వర్డ్, ఇప్పుడు పామ్ అని ఉంది, సో ఎలా రాస్తాం, PALM అనేది మీరు మార్జిన్ లో రాసి, పామ్ అనేది ఇంగ్లీష్ని మార్జిన్ లో రాసి ఆ లైన్ పొడుగున, లెట్ us say this is the complete line, right? PM, palm, PM, palm, PM, palm అంటూ మొత్తం ఇక్కడ వరకు రాయండి, కంప్లీట్ లైన్. అంటే ఆల్మోస్ట్ 25 to 30 టైమ్స్ వస్తుంది ఒక లైన్ లో జనరల్ గా.
రైట్. అలా రాశారంటే మీకు కంఫర్ట్. ప్రతి వర్డ్ని ప్రతి అవుట్లైన్ అంటే షార్ట్ హ్యాండ్లో మనము స్ట్రోక్స్ రాసి దానికి కన్సర్న్ ఓవెల్స్ పెడితే దాన్ని అవుట్లైన్ అంటాం. OUTLINE అవుట్లైన్ అంటే రైటింగ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ strokes with vowels at their respective place for any English word, for any word is called outline. సో దీన్ని ఇప్పుడు పామ్ PM డాట్ ఓవెల్ పెట్టాం అంటే అది దిస్ ఇస్ PM ప్లస్ ఫస్ట్ ప్లేస్ డాట్, దాన్ని అవుట్లైన్ అంటాం. సో పామ్, బామ్ ఈ అవుట్లైన్స్ అన్నిటినీ వన్ లైన్ రాయండి. రైట్. రాసిన తర్వాత we go for second place vowel, that is AY or AI. ప్రొనౌన్సియేషన్ ఏ. రైట్. ఈ ఏ అనేది ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో డీల్ చేస్తాను. హరే కృష్ణ.